మొన్నటి 1వ తారీఖు నాడు వచ్చిన విజయంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన చేసిన తీర్పులో చంద్రచూడ్ గారితో పాటు ఒక దళిత జడ్జి గవాయి గారితో పాటు మొత్తం 6 జడ్జీలు న్యాయాన్ని నిలబెట్టిండ్రు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళకు ముందు నేను ధన్యవాదాలు. 2004లో మేము సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి 2024లో గెలవడానికి ఒకటే తేడా. 2004లో యూపీఏ గవర్నమెంటు సుప్రీంకోర్టుకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు. 2024లో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్ర న్యాయశాఖ ద్వారా అటార్నీ జనరల్ని సోలిసిటర్ జనరల్ పంపించి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అక్కడ అఫిడవిట్ దాఖలు చేసి 3 రోజుల పాటు వాదించడం జరిగింది. 2004లో మేము నష్టపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ మాకు అండదండలు అందించకపోవడం సుప్రీంకోర్టులో. 2024లో మేము విజయం సాధించిన కారణం గౌరవ మోడీ గారి ప్రభుత్వం మాకు అండగా ఉండడం వల్లనే వచ్చింది. మొదటిది న్యాయం పరంగా తీర్పు చెప్పిన చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జడ్జీలందరికీ నేను నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఈ తీర్పు రావడానికి కేంద్రం ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నా. ధన్యవాదాలు.